ఆడపిల్లలకి పెళ్ళీడొచ్చిందని చదువులు మానిపించి పెళ్లి చేసేవాళ్ళు పాత రోజుల్లో. అదే సందర్భంలో 10థ్ క్లాస్ ఫెయిల్ అయితే ఏదో ఒక పని చేసుకు బతకమని జెప్పేసి పెళ్లి చేసి పడేసేవాళ్ళు తల్లిదండ్రులు. ఆ విధంగా చదువులు మధ్యలోనే ఆగిపోయినటువంటి వాళ్ళు, 10థ్ క్లాస్ కూడా పాస్ కానటువంటి వాళ్ళు తమ బిడ్డల విషయంలో, తమ కుటుంబం విషయంలో, జీవితంలో పాస్ అయినోళ్ళు అనేక మంది. బట్ వాళ్ళని వెంటాడేది తమ బిడ్డల్ని చదివిస్తున్నాం గానీ, తమ చదువులు మాత్రం స్కూలులోనే డిస్కంటిన్యూడ్‌గా ఆగిపోయిందే అన్న ఆవేదనలతో మిగిలిపోతుంటారు. అట్లాంటి వాళ్ళు ఇదివరకు చెప్పుకోవడానికి సిగ్గుపడేవాళ్ళు. తదుపరి కొనసాగింపుకి బాధపడేవాళ్ళు. అయితే 10థ్ కాకుండా నేరుగా డిగ్రీ కట్టేటటువంటి ఓపెన్ డిగ్రీలు రాసి కొంతమంది సంతృప్తి పడినటువంటిదుంది. బట్ 10థ్‌ని బిడ్డతో కలిసి రాయడం అంటే ఓ రకంగా ధైర్యం చేయడమే. ఇప్పుడు అట్లాంటి దానికి మొహమాట పడకుండా ధైర్యం జేస్తున్నారు. నిన్న 10థ్ ఫలితాల్లో ఒక చక్కటి అద్భుతమైనటువంటి లుక్ కనిపించినాయి 3 ఇష్యూస్‌లో. తండ్రి, కూతురు కలిసి రాశారు. ఇద్దరూ పాస్ అయినటువంటిది. రెంటచింతల మండలం మల్లవరంలో పరాశక్తి సిమెంట్ కంపెనీ రోజువారీ కూలైనటువంటి జిల్లా బాబురావు ఏడాది ఓపెన్ స్కూల్ ద్వారా 10థ్ పరీక్ష రాసి 257 మార్కులు కొట్టాడు. ఆయన కూతురు చిట్టి స్థానిక సెయింట్ జోసెఫ్స్ ఉన్నత పాఠశాలలో చదువుకుని 448 మార్కులు తెచ్చుకుంది. కూతురు తను ఒకేసారి 10థ్ పాస్ అయ్యారనమాట. అట్లాగే బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం పెదపళ్ళకి చెందిన తల్లి కూతుళ్ళు ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షలో ఒకేసారి పాస్ అయ్యారు. ఆలమూరులోని బొబ్బాజయశ్రీ ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతున్న కూతురు సలాది సాత్విక 10థ్ క్లాసులో 543 మార్కులు సాధిస్తే, తల్లి కుమారి గురువారం విడుదలైనటువంటి ఓపెన్ స్కూల్ సార్వత్రిక విద్యాపీఠం ఇంటర్ పరీక్షలో 352 మార్కులతో పాస్ అయింది. అట్లాగే తిరుపతి జిల్లా రేణిగుంటకు చెందిన తల్లి కొడుకు 10 ఫలితాల్లో ఒకేసారి పాస్ అయ్యారు. బుగ్గవీధికి చెందిన శిరీష 10థ్ క్లాస్ చదువును మధ్యలోనే ఆపేసి తర్వాత బ్యూటీషియన్ కోర్స్ పూర్తి చేసి సొంతగా బ్యూటీ పార్లర్ నడుపుతోంది. 20 ఏళ్ల తర్వాత తిరిగి చదువుకోవాలని పట్టుదలతో అడుగేసింది. తన కొడుకు హర్షతో పాటే ఏడాది 10థ్ క్లాస్ పరీక్షలు రాసింది. 365 మార్కులు సాధించి ఆమె పాస్ అయింది. ఇది కాస్త సంతోషంగా అనిపించిందనమాట.